Welcome back to our Suman Guru Education YouTube channel. Dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా స్పెషల్ థాంక్స్ తెలుపుకుంటున్నాను. అతి త్వరలో ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ 2025 సంవత్సరంలో రానుంది. 137 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రానుంది. ఇందులో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 రెండు గ్రేడ్లకు సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. 137 పోస్టులు అంటే సుమారు ఒక జిల్లాకి 10 నుంచి 12 పోస్టుల వరకు వస్తాయి. అందులో ఓపెన్లో కనీసం 3 పోస్టులను కూడా ఉంటాయి. 2021వ సంవత్సరంలోని పోస్టులు అంటే ఆ నోటిఫికేషన్ కనుక మనం పరిశీలన చేస్తే 60 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. 60 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క జిల్లాకి 4 పోస్టులు వచ్చాయి. అందులో ఓపెన్లో 1 పోస్టు మాత్రమే వచ్చాయి. గరిష్టంగా ఈస్ట్ గోదావరిలో 8 పోస్టులు వచ్చాయి. మరి 60 పోస్టులకి 4 పోస్టులు వస్తే ఇప్పుడు 137 పోస్టులు అంటే ఇంకా రెండింతలు కన్నా ఇంకా ఎక్కువ పోస్టులు అనేవి వస్తున్నాయి. కాబట్టి 60 పోస్టులు తీసినప్పుడు జిల్లాకి 4 పోస్టులు వచ్చినప్పుడు 137 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 10 నుంచి 15 పోస్టుల మధ్య ఒక్కొక్క జిల్లాకి పోస్టులు అనేవి ఉంటాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీలో 3 నుంచి 5 పోస్టుల వరకు ఒక్కొక్క జిల్లాకి పోస్టులు ఉండడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి మరి నోటిఫికేషన్ వచ్చే వరకు మన ప్రిపరేషన్ని పూర్తి చేసి ఉండాలి. మన ఏపీడిఎస్సి విషయంలో మీరు చూశారు ఏం జరిగింది. వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి 45 రోజులు మాత్రం టైం ఇచ్చి రాసేమన్నారు లోకేష్ గారు. ఎంత ధర్నాలు చేసినా, అరిచి గీ పెట్టినా, గగ్గోలు పెట్టినా ఆయన నిర్ణయం మార్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు టైమీ మహాప్రభో అని బతిమాలుకునే బదులు ఇప్పుడు నుంచే జాగ్రత్త పడి అలర్ట్ అయ్యి ప్రిపేర్ అవ్వడం మంచిది. సరేనా? సరే, ఇప్పుడు డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అన్న అంశంలో భాగంగా ఒక 25 బిట్లని మనం స్టడీ చేద్దాం. ఇంతకుముందు 2 వీడియోల్లో మనం 50 బిట్లని మనం స్టడీ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక 25 బిట్లని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వారికి కూడా తెలుస్తుంది. ఇక్కడ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి కంటెంట్ నడుస్తుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి చాలామందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వారికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మనం 4వ యూనిట్ని తీసుకుని హిందూ పురాణంలో అన్న అంశం మీద కంటెంట్ నడిపిస్తున్నాం. ఇందులో భాగంగా ఇదివరకే 2 వీడియోలు పూర్తి చేసుకున్నాం. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి నామమాత్రపు ఫీజు తీసుకుని మీకు వీటి యొక్క PDF సాఫ్ట్ కాపీలు కూడా ప్రతిరోజు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఏ రోజు అంటే వీడియోలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఏ రోజు కంటెంట్ ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తూ ఉంటాను. మీరు ప్రింట్అవుట్ తీసుకుని PDF సాఫ్ట్ కాపీలని ప్రింట్అవుట్ తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. సరే, ఇంతకుముందు మనం 50 బిట్లని మనం పూర్తి చేసుకున్నాం. అయితే కొత్తగా ఇక్కడ రెడ్ మార్కులు ఉన్నాయి చూడండి. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బిట్స్ని కొత్తగా ఈరోజు యాడ్ చేశాను, ఈ వీడియోలో యాడ్ చేశాను. వీటిని ఒకసారి మీరు చూడండి. ఈ బిట్స్ని అదనంగా యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో ఈ బిట్స్ లేవు, ఇప్పుడు యాడ్ చేశాను. ఒకసారి వీటిని చూద్దాం. పురాణం పంచ లక్షణాలను కలిగి ఉంటుంది. పురాణం యొక్క లక్షణాలు 5 అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి పురాణం యొక్క లక్షణాలు ఏవి అని బిట్ అడిగినప్పుడు క్రింది వాటిలో పురాణం లక్షణం ఏది లేదా పురాణం లక్షణం కానిది ఏది గుర్తించండి అని చెప్పి అడగొచ్చు. కాబట్టి పురాణం యొక్క లక్షణాలు ఒకసారి మీరు పరిశీలన చేయండి. సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరిత్ర, ఇవి పురాణం యొక్క 5 లక్షణాలు. పురాణం యొక్క 5 లక్షణాలు ఇవి. ఓకే, సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరిత్ర. సింపుల్ అండి. ఇక్కడ 2 లక్షణాల్లో సర్గ అనే పదం ఉంది. సర్గ, ప్రతిసర్గ గుర్తుంటుంది. సర్గ, ప్రతిసర్గ. దాని తర్వాత చూడండి, వంశం పేరుతో 2 లక్షణాలు ఉన్నాయి. సర్గ పేరుతో 2 లక్షణాలు, వంశం పేరుతో 2 లక్షణాలు ఉన్నాయి. వంశం
వంశాను చరిత్ర, తర్వాత మన్వంతరం. ఇవి ఈ 5 పురాణం యొక్క లక్షణాలు. దాని తర్వాత పురాణం అనే పదం మహాభారతంలో, పురాణం అనేటటువంటి ఈ పదం మహాభారతంలో ఏ అర్థంలో వాడబడింది? పురాణం అనే పదం మహాభారతంలో ఏ అర్థంలో వాడబడింది? జవాబు దేవతలు, సిద్ధులు అనే దేవతలు సిద్ధులు వారి చరిత్రలు అనే ఆ అర్థంలో ఈ పురాణం అనేటువంటి పదం మహాభారతంలో వాడబడింది. ఇకపోతే 10వ బిట్ చూడండి. పురాణాలను ఇతిహాసాలుగా మరియు పంచమ వేదాలుగా, పురాణాలని ఇతిహాసములుగాను పంచమ వేదాలుగాను పేర్కొంటున్నవి ఏవి అని బిట్టు వస్తే ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సంఖ్య 108. వాటి గురించి మన తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఉపనిషత్తుల గురించి కూడా కంటెంట్ ఇస్తాను. ఇది కూడా మన సిలబస్లో ఒక పార్టు. అయితే ఉపనిషత్తులు పురాణాల గురించి ఏమని చెప్పాయి? ఇతిహాసాలుగాను పంచమ వేదాలుగాను పేర్కొన్నాయి. బిట్టు రావచ్చు, పురాణాలని ఇతిహాసాలుగాను పంచమ వేదాలుగాను క్రింది వాటిలో పేర్కొన్నవేవి? మహాభారతమా, రామాయణమా, ఉపనిషత్తుల, వేదాల? ఇలా అడుగుతాడు. అప్పుడు ఉపనిషత్తులు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెలన్నీ నెలకొకసారి ఈ మొత్తం కంటెంట్ మీద గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. కంటెంట్ ఈ విధంగా రన్నింగ్ నోట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడమే కాదు, వీటి మీద అంటే ఒక నెల రోజుల్లో 25 రోజుల పాటు ఏదైతే కంటెంట్ నడుస్తుందో ఈ 25 రోజుల్లో మనం ఎంత కంటెంట్ కవర్ చేసామో అంత కంటెంట్ని ఆ తర్వాత నెలాఖరులో నేను అది ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెడతాను. జూలై నెలాఖరులో వీటి మీద గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. సరే, మళ్ళీ చూద్దాం. 11వ బిట్ చూద్దాం. పురాణాలు అంటే పాతవే అయినా నూతనత్వంని కలిగినవిగా పేర్కొన్నవారు ఎవరు? పురాణాలు అంటే పాతవే అయినా నూతనత్వంని కలిగినవిగా పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే రంగాచార్య అనేటటువంటి సంస్కృత పండితుడు. రంగాచార్య అనే సంస్కృత పండితుడు పురాణాల గురించి ఏమని పేర్కొన్నాడండి? పురాణాలు అంటే పాతవే అయినప్పటికీ నూతనత్వంని కలిగినవి అని రంగాచార్య అనే సంస్కృత పండితుడు పేర్కొన్నాడు. మరి పురాణాలకు, రామాయణానికి, మహాభారతానికి ఇవంతా కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. మిగిలిన బిట్లను కూడా ఇంతకుముందు వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బిట్స్ ఇప్పుడు యాడ్ చేసాం. సరే, ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాం. ఇవన్నీ బిట్స్ కూడా గత వీడియోలో మనం కవర్ చేసాం. ఇవన్నీ కూడా గత వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు 55వ బిట్ నుంచి మనం చూద్దాం. 55వ బిట్ నుంచి ఇంకా ఎక్స్ట్రా రిమైనింగ్ కంటెంట్ని ఇప్పుడు మనం చూద్దాం. ధర్మమే పరమ పురుషార్థం, ధర్మమే పరమ పురుషార్థం అని హెచ్చరిస్తున్న పురాణం ఏది అని బిట్టు వస్తే బ్రహ్మ పురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధర్మమే పరమ పురుషార్థం అని హెచ్చరిస్తున్న పురాణం బ్రహ్మ పురాణం. 56వ బిట్టు పరస్త్రీలను కామించరాదు, పరస్త్రీలను కామించరాదు అని, అలా చేస్తే నపుంసకులు అవుతారని చెబుతున్న పురాణం క్రింది వాటిలో ఏది? పరాయి స్త్రీలను కామించరాదని, అలా చేసినచో మగవారు నపుంసకులు అవుతారని చెబుతున్న పురాణం ఏది? జవాబు బ్రహ్మ పురాణం సరైనటువంటి జవాబు. నపుంసకులు అంటే ఏంటి? సంసారానికి పనికిరాని వారు. సంసారానికి పనికిరాని వారు ఎలాగవుతారు అంటే పరాయి స్త్రీలను ఎక్కువ సంఖ్యలో కలుస్తూ ఉండడం వల్ల ఏంటంటే లేనిపోని సుఖవ్యాధుల్ని అంటించుకుంటారు. సుఖవ్యాధులు ఎప్పుడైతే శరీరానికి దరిచేరుతాయో, సుఖవ్యాధులు దరిచేరినప్పుడు మరి శృంగారానికి మగవారు పనికిరారు, మన బాడీ పార్ట్స్ సహకరించవు. కాబట్టి పరస్త్రీలను కామించరాదని, అలా చేస్తే నపుంసకులు అవుతారని చెబుతున్న పురాణం బ్రహ్మ పురాణం. ఇకపోతే 57వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 57. కండుపు మహర్షి యొక్క వృత్తాంతం, కండుపు మహర్షి యొక్క వృత్తాంతం కలిగిన పురాణం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే బ్రహ్మ పురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు మరోసారి. కండుపు మహర్షి వృత్తాంతం కలిగిన పురాణం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే బ్రహ్మ పురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కండుపు మహర్షి యొక్క తపస్సును భగ్నం చేయటానికి ఇంద్రుడు ఎవరిని పంపించాడు?
కండుపు మహర్షి యొక్క తపస్సుని భగ్నం చెయ్యటానికి ఇంద్రుడు ఎవరిని పంపించాడు అని బిట్టు వస్తే ప్రమ్లోచ అనే అప్సరసను పంపించాడు. కండుపు మహర్షి యొక్క తపస్సుని భగ్నం చేయటానికి ఇంద్రుడు ఎవరిని పంపించాడు? జవాబు ప్రమ్లోచ అనే అప్సరస్సును పంపించాడు. 59వ బిట్టు, కార్తవీర్య అర్జునుని కథ ఉన్నటువంటి పురాణం ఏది? కార్తవీర్య అర్జునుని యొక్క కథ ఉన్న పురాణం బ్రహ్మ పురాణం. సరైనటువంటి జవాబు చూడండి ఇక్కడ 57వ బిట్టును చూడండి. కండుపు మహర్షి ఇతడు పరమ తపశ్శాలి. కండుపు మహర్షి ఒకసారి ఘోరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ ఆయన యొక్క తపస్సుని భగ్నం చేయటానికి దేవేంద్రుడు ఒక ప్రమ్లోచ అనే అప్సరసను ఆయన వద్దకి పంపిస్తాడు. ఇక్కడ ఇవి పురాణాలు, పుక్కిటి పురాణాలు అంటారు, కానీ ఇవి పుక్కిటి పురాణాలు కాదండి. ప్రతి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే చిన్న విషయం చెప్పి మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్కి వెళ్తారు. ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, ఈ విధంగా మహిళలు, మగవారు కోచింగ్ సెంటర్లకి వెళ్తూ ఉంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఇలా అటువంటి కోచింగ్ సెంటర్లకి వెళ్తూ ఉంటారు. కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చూడండి, చాలా వరకు ఏం చేస్తారంటే కొంతమంది వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహితులు అంతే, వివాహం కాని వాళ్ళంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఒకరికొకరు ఆకర్షణకు గురవుతారు. ఒకరికొకరు ఆకర్షణకు గురై వీళ్ళు ఏం చేస్తారు, పార్కులంట, ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఇందిరా పార్క్ వంటి ప్రదేశాల్లోకి వెళ్తారు. అశోక్ నగర్, గాంధీనగర్, ఈ స్టడీ సర్కిల్స్ ఉన్నట్టు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏంటంటే కోచింగ్ సెంటర్లలో పరిచయాలు పెంచుకొని అక్కడ నుంచి ఇందిరా పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి ఇంకెక్కడి వరకు వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటిది అంటే దేవుడు మన యొక్క స్థిత ప్రజ్ఞతని పరీక్షిస్తున్నాడు. అదేనండి ఇక్కడ. అంటే ఏంటి, మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది ఒక తపస్సు అనమాట. మనకి ఇది ఒక తపస్సు, అర్థమైందా? మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటి తపస్సులో మరి అందరూ కూడా విజయం సాధించేస్తే అలాగా పోస్టులు మరి ఎవరికి ఇవ్వాలి? ఉద్యోగస్తులు, ఇది గవర్నమెంటు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాలనే ముందు ప్రయత్నం ప్రారంభిస్తారు. అయితే ఆ ప్రయత్నం ఏమవుద్ది, ఇక్కడ ప్రమ్లోచ లాంటి అప్సరసలు వీళ్ళకి కోచింగ్ సెంటర్లో తగులుతారు. ప్రమ్లోచ లాంటి అప్సరసలు ఎప్పుడైతే కోచింగ్ సెంటర్లో తగులుతారో వారి యొక్క తపస్సు భగ్నమైపోయి వారి యొక్క ప్రిపరేషను గాడి తప్పి వారు ఆ కాంపిటీషన్లో నిలవలేకుండా మారిపోతారు అన్నమాట. కాబట్టి ఇది అందు గురించి అంటున్నాను, మన యొక్క పురాణాలు పుక్కిడి పురాణాలు కాదు, ఇవి చాలా రీజనబుల్గా అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి అని చెబుతున్నాను. కండుపు మహర్షి తపస్సు ప్రారంభించాడు. సో మరి తపస్సు చేస్తూ ఉంటే తపస్సు చేసిన వాళ్ళందరికీ కూడా వరాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ తపస్సు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వరాలు దేవుడు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇక భూమి మీద రాక్షసత్వం పెరిగిపోద్ది. ఆ తపో గర్వం చేత ఇక దేవతల మీదకి వీళ్ళు యుద్ధం ప్రకటిస్తూ ఉంటారు అన్నమాట. కొంత తపస్సు చేశాడు, ఏదో వరాలు పొందాడు, వరాలు పొందిన తర్వాత అక్కడితో ఉండొచ్చు కదా, అలా ఉండరు. వీళ్ళు ఏం చేస్తారు, ఏకంగా దేవతల మీద దండయాత్రలు ప్రారంభిస్తారు. కాబట్టి అటువంటివి చేయకూడదు. అంటే మనిషికి ఎప్పుడైతే తన తపస్సు ఫలిస్తుందో అహంకారం అనేది పెరిగిపోద్ది. ఒక ఎంప్లాయీ చూడండి, ఎంప్లాయీ ఏం చేస్తాడు, వాడు నిరుద్యోగం ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు, అర్థమైందే. వారికి ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి నిరుద్యోగి యొక్క కష్టాలు వాడికి తలకెక్కవు. ఒక అహంకారం, ఒక అహంభావం అనేది ఆయనకి ఒక పొర కమ్మేద్ది. పొర కమ్మేసిన తర్వాత డబ్బులు, హోదా, ఉద్యోగము అన్నీ కూడా చేరిన తర్వాత అంతకు పూర్వం తన పడిన కష్టాలని ఎదుటి వాడిలో వాడు చూడలేడు, అర్థమైందే. అలాగే ఇక్కడ కూడా మహర్షులు తపస్సు చేసి తపస్సు వల్ల ఏంటంటే వీళ్ళు వరాలు పొందిన తర్వాత వీళ్ళు ఒక అధికార మదంతో, వరగర్వంతో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ దేవతల మీదకి యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి అందుగురించే కండుపు మహర్షి ఘోర తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నాడు కాబట్టి దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. దేవుడు ప్రత్యక్షం అయితే వరాలు కోరుతాడు, వరాలు ఇవ్వక తప్పదు, అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి తపస్సు చేసే వారిని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు ఇంద్రుడు, అర్థమవుతుందా?
తన యొక్క దేవతల యొక్క పక్షంని రక్షించుకోవడానికి ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడనమాట. దేవతల్ని, తన యొక్క దేవతా గణాలని, ఆ సమూహంని రక్షించుకుంటూ ఉంటాడు. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దేవతల మీదకి వెళ్ళిపోయి ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అందుకుంటూ ఉంటారన్నమాట. ఇంద్రుడు, దేవతలు ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర వెళ్ళి, ప్రభు, మహాప్రభు, మీరు వరాలు ఇచ్చారు, వరగర్భం చేత దేవతల మీదకి రాక్షసులు యుద్ధం ప్రకటిస్తున్నారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పి. కాబట్టి ఈ తలకాయ నొప్పంత ఎందుకు అని చెప్పి ఇంద్రుడు ముందుగానే ఏం చేస్తూ ఉంటాడు, వారి యొక్క తపస్సులను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి తపస్సుని భగ్నం చేయడానికి ఏం చేయాలి? అంత ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ పురుషుడు ఒక స్త్రీకి మాత్రమే, స్త్రీ వ్యామోహంలో పడినప్పుడు మాత్రమే తన తపస్సు భగ్నం అవుతుంది. అటువంటి శక్తి స్త్రీలకి మాత్రమే ఉందన్నమాట. కాబట్టి స్త్రీలలో మరీ అందమైనటువంటి స్త్రీలు, అప్సరసలు, అటువంటి అందమైనటువంటి స్త్రీ బ్రహ్మలోచని పంపిస్తే పని పూర్తవుతుంది అని చెప్పి బ్రహ్మలోచని పంపిస్తాడు. పంపించి ఆ విధంగా కండుపు మహర్షి యొక్క తపస్సుని భగ్నం చేస్తాడు ఇంద్రుడు. అర్థమవుతుందా? మన పురాణాలకి, మన నిత్య జీవితంలో సంఘటనలకి చాలా దగ్గర సంబంధాలు అనేవి ఉంటాయి. వీటి మీద నమ్మకం లేని వాళ్ళు పుక్కిటి పురాణాలు చెప్పి పక్కకి పడేస్తూ ఉంటారు. కానీ ఇది విషయం. ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి, కార్తవీర్య అర్జునుడు, కార్తవ్య అర్జునుని యొక్క ఈ కథ, ఇది యొక్క వృత్తాంతం ఉన్నటువంటి పురాణం బ్రహ్మ పురాణం. కార్తవీర్యార్జునుని యొక్క వంశము పురువంశము. కార్తవీర్యార్జునుని యొక్క వంశం ఏదండి? పురువంశము. గుర్తుపెట్టుకోండి, పురువంశం. ఇకపోతే ఇక్కడ కార్తవీర్యార్జునుని యొక్క తండ్రి ఎవరు అంటే కృతవీరుడు. ఇక్కడ మీరు చూడండి, ఈ పురువంశానికి చెందినవాడు కనక మహారాజు. కనక మహారాజు యొక్క కుమారులు కృతవీరుడు, కృతాజసుడు, కృతధ్వనుడు, కృతాగ్ని. ఓకే, కనక మహారాజు కుమారులు ఎవరండి? కృతవీరుడు, కృతాజసుడు, కృతధ్వనుడు, కృతాగ్ని. ఈ నలుగురు. ఈ కృతవీరుడు, కృతాజసుడు, కృతధ్వనుడు, కృతాగ్ని కదా. ఇందులో ఈ కనక మహారాజు యొక్క ప్రథమ పుత్రుడు ఎవరు? కృతవీరుడు. కృతవీరుడి యొక్క కుమారుడే కార్తవీర్య అర్జునుడు. అర్థమవుతుందా? ఇది ఈ విధంగా 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. ఎవడు? కార్తవీర్య అర్జునుడు. 10,000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేయమంటాడు. అది అంటే దత్తాత్రేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటాడు. మరి దత్తాత్రేయ స్వామి ప్రసన్నమైన తర్వాత ఊరుకుంటాడా? దత్తాత్రేయ స్వామి నుంచి వరాలు పొందుతాడు. ఎవరు? కార్తవీర్య అర్జునుడు వరాలు పొందుతాడు. అంతే కదా. తపస్సు ఎందుకు చేస్తారు? వరాల కోసమే. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక తపస్సు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటే అన్ని తపస్సులు చేస్తున్నట్టు లెక్క. అర్థమైందే? ఇక్కడ కార్తవీర్య అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. ఎందుకు? దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందుతాడు. పొందిన తర్వాత వరాలు తీసుకుంటాడు స్వామి వారి దగ్గర నుంచి. వరాలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ లంకానగరం మీద దండెత్తాడు. లంకానగరం మీద దండెత్తి లంకాధిపతి అయినటువంటి రావణుణ్ణి అవలీలగా ఓడించి మాహిష్మతి నగరంలో బంధిస్తాడు. ఏ నగరంలో బంధిస్తాడండి? మాహిష్మతి నగరంలో బంధిస్తాడు. అలా బంధించగా పులస్త్య బ్రహ్మ పుత్రభిక్ష కోరుతాడు. ఎవరికి? కార్తవీర్య అర్జునుడికి. సో పులస్త్య బ్రహ్మ ఎప్పుడైతే పుత్రభిక్ష కోరుతాడో సరేలే అని చెప్పి రావణుణ్ణి విడిచిపెడతాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. ఓకేనా? ఇది కథ. దాని తర్వాత 66వ చూడండి. తన దాహం తీర్చమని ఒకనాడు కార్తవీర్యార్జునుడి వద్దకు అగ్నిదేవుడు వస్తాడు. అగ్ని వచ్చి ఒక వరము అడుగుతాడు. ఏంటి? తన దాహం తీర్చమని భిక్ష అడుగుతాడు. మరి కార్తవీర్యార్జునుడికి వరాలు వచ్చాయి కదా, దత్తాత్రేయ స్వామి వరాలు ఇచ్చాడు కదా, సరేలే అని చెప్పి సప్త ద్వీపములని భిక్షగా ఇచ్చేసాడు. అర్థమవుతుందా? అది వరాలు ఇస్తే ఇదే ప్రాబ్లం. సప్త ద్వీపములు భిక్షగా ఇచ్చేసాడు. ఎవరికి? అగ్నికి. నీ ఇష్టం, నీ దాహం తీర్చుకో అని చెప్పి. మరి అగ్ని ఊరుకుంటాడా? సో సప్త ద్వీపాలని కాల్చడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా?
ఈ సప్త ద్వీపాలను కాలుస్తున్నప్పుడు అగ్నిదేవుడు ఇక్కడ ఒక ముని యొక్క ఆశ్రమం అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ ముని ఎవరు అంటే ఆపవుడు. ఆపవుడు అనేటటువంటి ముని యొక్క ఆశ్రమం అగ్నికి ఆహుతి అవుతుంది. వరుణపుత్రుడు, ఆ ఆపవుడు వరుణపుత్రుడు. ఆపవుడు అన్నటువంటి మహర్షి, ఆ ముని వరుణపుత్రుడు. ఈ దృశ్యాన్ని భరించలేక జమదగ్నికి పుట్టబోయే పరశురాముడి చేతిలో మరణం పొందుతావు అని చెప్పి కార్తవీర్యార్జునుడికి శపిస్తాడు. అలా తర్వాత కాలంలో పరశురాముడి చేతిలో కార్తవీర్యార్జునుడు మరణిస్తాడు. ఇది ఇక్కడ స్టోరీ. దాని తర్వాత పద్మపురాణంలోకి వెళ్ళాం. ఇక్కడితో బ్రహ్మ పురాణం పూర్తయింది. ఇప్పుడు పద్మపురాణం. ముందైతే త్వరగా స్పీడ్గా మన కంటెంట్ అనేది ముందుకి తీసుకుని వెళ్దాం. ఇంకా టైం మిగిలితే మరింత డెప్త్గా బిట్స్ ఇస్తాను. అర్థమవుతుందా? ముందు ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్లో అంత డెప్త్గా కంటెంట్ అనేది రావచ్చు రాకపోవచ్చు, కానీ ముందు ప్రిలిమ్స్ అనేది మనం క్వాలిఫై అయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కొంత సమయం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రిలిమ్స్ వరకు, ఈ స్క్రీనింగ్ టెస్ట్ వరకు మనం సిలబస్ కంప్లీట్ చేయగలిస్తే ఇంకా డెప్త్గా మనం ముందుకి వెళ్దాం. సరే, పద్మపురాణంలోకి ఇప్పుడు మనం ప్రవేశించాం. హృదయం పద్మ సంగీతం అనగా మహావిష్ణువు యొక్క హృదయ స్థానంతో పోల్చబడినది పద్మపురాణం. ఇక్కడ బిట్టి మీకు రావచ్చు. మహావిష్ణువు యొక్క హృదయ స్థానంతో పోల్చబడినటువంటి పురాణం క్రింద వాటిలో ఏది అని బిట్టి వస్తే పద్మపురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 71 బిట్ చూడండి. శ్రీమన్నారాయణుని నాభి కమలం నుంచి మొదలైనటువంటి సృష్టి ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకొని వ్రాయబడినటువంటి పురాణం క్రింది వాటిలో ఏది అని బిట్టడిగితే పద్మపురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పద్మపురాణంలోని ఖండాల సంఖ్య 71 బిట్ మళ్ళీ చూడండి. శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలం ఏదైతే ఉందో, శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలం నుంచి మొదలైన సృష్టి ప్రక్రియను ఆధారంగా చేసుకుని, అంటే శ్రీమన్నారాయణుని యొక్క నాభి కమలం నుంచి సృష్టి మొదలవుతుందన్నమాట. నాభి కమలం నుంచి శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి సృష్టి మొదలవుతుంది. దానిని ఆధారంగా చేసుకుని వ్రాయబడిన పురాణం ఏది అంటే పద్మపురాణం. ఇది సరైనటువంటి జవాబు. ఇక 72వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 72వ బిట్టు పద్మపురాణంలోని ఖండాల సంఖ్య. పద్మపురాణంలో 5 ఖండాలు ఉన్నాయి. సృష్టి, భూమి, స్వర్గం, పాతాళం మరియు ఉత్తర అన్న ఈ 5 ఖండాలు ఉన్నాయి. పద్మపురాణంలోని మొత్తం ఖండముల సంఖ్య అని బిట్టు వస్తే 5 అని రాస్తారు, గుర్తిస్తారు. మరి 5 ఖండములు గురించి బిట్టడిగితే కనుక ఇదిగో సృష్టి ఒక ఖండము, భూమి 2వ ఖండము, స్వర్గం 3వ ఖండము, పాతాళం 4వ ఖండము, ఉత్తర 5వ ఖండము. ఈ 5 ఖండాలు ఉన్నాయి. ముందు సృష్టి అండి. ఈ సృష్టిలో ఒక అంశము భూమి అండి. భూమి తర్వాత భూమికి సమానంగా ఉంటుంది స్వర్గం. మనిషి ఈ భూమి మీద పుణ్యాలు చేస్తే స్వర్గలోకానికి వెళ్తాడు, పాపాలు చేస్తే పాతాళ లోకానికి వెళ్తాడు. అది చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ముందు సృష్టి, సృష్టిలో భూమి ఒక భాగం. ఈ భూమి మీద మనిషి పుణ్యం చేస్తే స్వర్గంకి వెళ్తాడు, పాపం చేస్తే పాతాళంకి వెళ్తాడు. తర్వాత ఉత్తరఖండం. ఇది పద్మపురాణంలోని 5 ఖండాల సంఖ్య. తర్వాత పద్మపురాణంలోని మొత్తం అధ్యాయాల సంఖ్య 641. పద్మపురాణంలోని మొత్తం అధ్యాయాల సంఖ్య 641. పద్మపురాణంలోని మొత్తం శ్లోకాల సంఖ్య 55,000. ఓకేనా? ఇప్పుడు చూడండి 75వ బిట్టు. ఇది పేరుకి 75వ బిట్టు, కానీ ఇందులో చాలా బిట్స్ ఉన్నాయి. ఇది ఈ టేబుల్ని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి వీటిని ఒకసారి బాగా స్టడీ చేయండి. ఎందు గురించి అంటే పద్మపురాణంలో వివరించబడిన విశేషాలు క్రింది వాటిలో ఏవి అని బిట్ అనేది రావచ్చు. సో పద్మపురాణంలో వివరించబడిన విశేషాల మీద బిట్ అనేది రావచ్చు. క్షీరసాగర మదనం ఇది ఏ పురాణంలో వివరించబడింది అని బిట్టు వస్తే పద్మపురాణం. వామన అవతారం, నరసింహ అవతారం, సదాచారాలు వర్ణన, అలాగే రామాయణ కథలు ఇవి పద్మపురాణంలో వివరించబడ్డాయి. అలాగే దక్షయజ్ఞ వినాశనం, శివుడు దక్షయజ్ఞంని ఎలా వినాశనం చేస్తాడు, తారకాసుర కథ, దేవతలకు వాడాల్సిన ఫలపుష్పాలు, సూర్యుని మహాత్మ్యం, ఆత్మస్వరూపం,
అలాగే చంద్రవంశ వర్ణన, తల్లిదండ్రుల సేవా మహాత్మ్యం, ఉసిరి మరియు తులసి మొక్కల ప్రాశస్త్యం, కార్తీక మాసం యొక్క విశిష్టత, ఏకాదశి వ్రత మహాత్మ్యం, కర్ణుడు మరియు అర్జునుడి యొక్క వృత్తాంతము, పంచభూతాత్మక శరీర వర్ణన, దేశంలోని నదులు మరియు పర్వతాల వర్ణన, భారతదేశంలోని నదుల గురించి పర్వతాల గురించి వర్ణన, నర్మదా నది వర్ణన, శనిపీడ నివారణ మరియు వృత్రాసుర వధ, దీపావళి మహిమ, విష్ణు సహస్రనామ మహిమ, యుగ ధర్మాలు, గంగా మహాత్మ్యం. వీటిని పద్మపురాణంలో వివరించబడ్డాయి, అంటే వివరించడం జరిగింది. ఈ విధంగా పద్మపురాణంలో వివరించబడినటువంటి వృత్తాంతాలు లేదా విశేషాలు పెద్ద బిట్ అనేది అడిగితే మీరు జవాబుని గుర్తించగలగాలంటే ఈ అంశాలన్నిటి మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా మీరు స్టడీ చేయండి. కాబట్టి 75 బిట్లకి నేను ముగిస్తున్నాను. ఈ టేబుల్ని మీరు స్టడీ చేసినప్పటికీ చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ 25 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. మరిన్ని బిట్స్తో నెక్స్ట్ వీడియోలో నేను కలుస్తాను. ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. దీనికోసం తాత్కాలికంగా కొంత అమౌంట్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది, ముందే చెబుతున్నాను. ఆ అమౌంట్ తీసుకుని, అలాగని చెప్పి ఎక్కువేం కాదండి, జస్ట్ స్వల్ప మాత్రం, అంటే నామమాత్రపు అమౌంట్ అనేది తీసుకొని మీకు ఈ కంటెంట్ అనేది ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటాను. గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రతి నెల చివర ఉంటాయి. ఈ నెల మొత్తం జరిగినటువంటి కంటెంట్ మీద గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. 100 బిట్స్తో ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 బిట్స్తో ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఉంటుంది. 50 బిట్లతో జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే ఎగ్జామినేషన్లో పేపర్ ఎలా వస్తుందో ఆ విధంగా నేను పేపర్ ఫ్రేమ్ చేసి ప్రతి నెల కండక్ట్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. సరేనా? మరిన్ని అంశాలతో దీనికి కంటిన్యూషన్ కంటెంట్తో తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియోని మరింతమంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వచ్చి ప్రతిరోజు కూడా మన వీడియోని ఫాలో అవుతూ ఉంటారు. నమస్తే అండి.